రీసెంట్‌గా న్యూస్‌లో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ఎన్‌టిడిస్ అనేది న్యూస్‌లో ఉంది. సో, ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు? అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే అనేది జనవరి 30 నాడు అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అంటే దాని గురించి అవగాహన అనేది క్రియేట్ చేయడం కోసం. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ఎన్‌టిడిస్ అంటారు. సుమారుగా ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్‌లో ముఖ్యంగా ట్రాపికల్ ఏరియాస్‌ని ఎఫెక్ట్ చేసిన ఒక 20 జబ్బులను లేదంటే హెల్త్ కండిషన్స్‌ని మనం ఇక్కడ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్‌గా అనేది కన్సిడర్ చేస్తారు. ఇది పలు ప్యాథోజన్స్, వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్, ఫంగై, టాక్సిన్స్ వల్ల కాస్ అవుతుంది. అలాగే హెల్త్, సోషల్, ఎకనామిక్ ఎన్నో ఇబ్బందులు అనేది కలిగిస్తుంది. అందులో కొన్ని ఉదాహరణలు గినియా వార్మ్, చికెన్ గున్యా, డెంగ్యూ, కాలా అజర్, ఎలిఫాంటసిస్. సో, ఇవన్నీ కూడా మన ఇండియాలోనే సుమారుగా 12 ఎన్‌టిడీస్ అనేది ఉన్నాయన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తుందంటే సుమారుగా 100 కోట్ల ప్రజలు అనేది ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనేది పెరిగి ఇంకా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన వంతు ప్రయత్నంగా దాన్ని అడ్డుకోవడానికి మనం స్టెప్స్ అనేది తీసుకోవాలన్నమాట. దానికోసమే ఏంటంటే ఎన్‌టిడీస్‌ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది పలు స్టెప్స్ తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఇవన్నీ రిలేటెడ్‌గా కాస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వెక్టార్ బోర్న్ డిసీజ్ ఉంటాయి, యానిమల్ రిజర్వాయర్స్ ఉంటాయి. లైఫ్ సైకిల్ అనేది పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్‌గానే చెప్తున్నారు. దానికోసమే ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ తరపు నుంచి కూడా ఏంటంటే ఎలాగైనా కానీ ఈ యొక్క ఎన్‌టిడీస్‌ని నిర్మూలించాలి. ఖచ్చితంగా ఏంటంటే మనం అరికట్టాలి అనే విధంగా 2030 అనేది టార్గెట్‌గా పెట్టుకునేసి దానికి తగినటువంటి స్టెప్స్ అండ్ యాక్షన్స్ అనేది తీసుకొస్తూ ఉన్నారనమాట. దిస్ ఇస్ వాట్ అండి.